వెల్కమ్ బ్యాక్ టు రివ్యానా క్రియేషన్స్. ఈరోజు అయితే మనం 3 స్టెప్స్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. రీసెంట్గా నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ చూసినప్పుడు దాంట్లో రష్మి వేసుకున్న ఈ ఫ్రాక్ నాకు చాలా నచ్చింది. సో దాన్ని రీక్రియేట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను దీనికి ఇలా లైనింగ్ క్లాత్ అనేది 2 ఫోల్డ్స్గా అయితే వేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డ్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, మనం సపరేట్గా అయితే కట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే అనమాట. సో ఇప్పుడు అయితే మనం వేస్ట్ అనేది మెజర్ అయితే చేద్దాం. సో ఇక్కడ వేస్ట్ వచ్చేసి నేను ఖర్చులతో సహా 9కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను, చూపిస్తున్నారు కదా ఇలా టేబుల్ లైన్ అయితే 9 దగ్గరికి మా తర్వాత ఇప్పుడు వచ్చేసి లెంత్ అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 13 సెంటీమీటర్స్ అయితే లెంత్ తీసుకుంటున్నాను. అంటే 12 అయితే 1 సెంటీమీటర్స్ వచ్చి ఖర్చులకు అనమాట. సో నేను వచ్చేసి టోటల్ లెంత్ 13 అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రిల్కి అనమాట. సో ఇప్పుడైతే దీన్ని మనం నీట్గా అయితే కట్ చేసేసుకుందాం. సో కట్ చేసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో మనం ఒక పార్ట్ మాత్రమే అంబ్రెల్లా షేప్లో కట్ చేస్తాం, మిగతా 2 పార్ట్స్ అనేది మనం ఫ్రిల్స్ అయితే అటాచ్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి చూస్తాం కదా, షేప్ అయితే మనకైతే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ 2 స్టెప్స్కి అనమాట. సో ఇదైతే మనం టోటల్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 13 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని ఇలా 2 పార్ట్స్గా ఫోల్డ్ చేసి మనం మెజర్ అయితే చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఒకసారి మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ 3 లేయర్స్ అయితే మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని లెంత్ అనేది మనం ఫ్రాక్ లెంత్ చూస్తున్నారు కదా, 3 లేయర్స్ అనేది ఇలా పెట్టుకొని మనం ఫ్రాక్ లెంత్ ఉండి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట, మనకి ఎంత ఇష్టం అయితే అంత. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఒక లేయర్కి సెకండ్ లేయర్ అటాచ్ చేసే ముందర మనం ఎన్ని ఇంచెస్ లోపలికి మనం ఫ్రిల్ అనేది పెట్టాలనేది ఇక్కడ అనమాట నేను చూపిస్తున్నది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రిల్కి అనేది సెకండ్ ఫ్రిల్ అటాచ్ చేసేటప్పుడు 2 సెంటీమీటర్స్ అనేది మనం పైకి అనేది మనం కుచ్చు అయితే పెట్టాలి. సో చూస్తున్నారు కదా, ఒకటికి 2 సార్లు మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా మార్కింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఏ కుచ్చు ఎక్కడెక్కడ రావాలనేది మనం మార్కింగ్ వేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రిల్స్ ఒకటి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు. సో ఇప్పుడైతే నేనైతే ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను మొత్తం. సో ఇలా మీడియంకి మార్క్ చేసుకుంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అనేది అటాచ్ అయితే చేసుకుంటే మనకైతే అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 ఫ్రిల్స్ అనేది స్టిచ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే 3rd ఫ్రిల్ కూడా అటాచ్ అయితే చేస్తున్నాను. సో చేసిన తర్వాత మొత్తం అవుట్పుట్ అనేది ఇలా ఉందన్నమాట. సో మీకు అయితే మనం యోక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 6.5 దగ్గరికి మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ అనమాట. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6.3 దగ్గరికి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అనమాట. సో ఎక్సెల్ సైజ్ అయితే మీరు ఇవే మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ లోత్ అయితే తీస్తున్నాను. సో ఇలా కొంచెం డీప్కి తీసుకుంటాం అనమాట. మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడైతే చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 10కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా 1 ఇంచ్ అనేది ఖర్చుకి అయితే పెడుతున్నాను అనమాట. సో మీకు 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, నేనైతే ఇక్కడ పెట్టడం లేదు. సో వేస్ట్ వచ్చేసి ఇక్కడ 8.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. మీరు ఇవే ఎక్సెల్ సైజ్ వాళ్ళైతే మీరు ఇవే ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఖర్చుకు పెట్టేసి ఇలా లైన్స్ అయితే డ్రా అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం నీట్గా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 3 దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి స్కాలప్ మోడల్ అనేది కట్ చేస్తున్నాను. సో క్యాన్వాస్ మీద మనం 2 సెంటీమీటర్స్ దగ్గరికి అయితే విడ్త్ అనేది డ్రా అయితే చేస్తున్నాను అనమాట. సో నెక్ లెంత్ వచ్చేసి 5 అనమాట. ఎక్కువ డెప్త్ అయితే నేను పెట్టడం లేదు, ఎందుకంటే జారకుండా ఉండడానికి. సో మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 5.5 దగ్గర కూడా మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీని అన్ని కలుపుకుంటూ మనం గీత అయితే గీసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా ఇలా. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ స్కాలప్ కలర్ నేను ఒక చిన్న అట్టబా దాని మీద షేప్ అయితే గీసుకున్నాను అనమాట. సో ఆ షేప్ని నేను ఇక్కడ డైరెక్ట్గా అయితే గీస్తున్నాను అనమాట. సో దీన్ని నేను ఆల్రెడీ అయితే డ్రా అయితే చేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి చిన్న ఒక అట్ట దాని మీద ఇట్లా డ్రా చేసుకుంటే మీకు అనేది ఈజీగా ఉంటుంది అనమాట షేపు. మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా తీసుకుంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది. నేను ఇక్కడ మరీ చిన్నగా తీసుకున్నాను, నాకు కొంచెం షేప్ అనేది సరిగ్గా రాలేదని నేను ఫీల్ అయినా అనమాట. సో మీరైతే ఇంకా కొంచెం పెద్దదే తీసుకోండి. నేనైతే ఇక్కడ చిన్నది అయితే తీసుకున్నాను.
సో షేప్ అనేది మనం నీట్గా ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ తీసుకున్నాం కదా, సో 1 సెంటీమీటర్స్ మనం గ్యాప్ వదులుతూ ఆ స్కాలప్ దానికి మనం కట్ చేసుకోవడానికి అనేది ఈ 1 సెంటీమీటర్స్ అనేది వదులుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట మనం షేప్. సో మనకి షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఒక సేమ్ షేప్తో ఉన్న క్లాత్ మీద ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ క్లాత్ అయితే తీసుకొని దీన్ని అయితే నీట్గా ఐరన్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత మనకి షేప్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ మీద దీన్ని మిడిల్కి పెట్టి మనం స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ అనమాట. సో ఖర్చుకు అనేది మనం 3.5 తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఎల్బో హ్యాండ్స్కి మనం 3.5 అనేది చంక డౌన్ అనేది మనం ఖచ్చితంగా 3.5 తీసుకోవాలి. సో వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 7కి మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో చూపిస్తాను కదా ఇలా ఆ 3.5 దగ్గరికి మనం కరెక్ట్ 7 సెంటీమీటర్స్ పెట్టి తీసుకుంటే మనకి విడ్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింద హ్యాండ్స్ దగ్గర విడ్త్ వచ్చేసి 6 తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం 1.5 సెంటీమీటర్స్ అనేది వదులుకోవాలన్నమాట. సో ఖర్చు అయితే పెట్టుకొని అక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అయితే తీయాలి. సో ఇలా షేప్ అయితే మనం డ్రా అయితే చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ 3.5 సెంటీమీటర్స్ కింద ఖర్చు అయితే తీసాం కదా, అక్కడ నుంచి మనం కలిపేటప్పుడు సో ఇలా కొంచెం కిందకి అనేది గీసుకోవాలన్నమాట. సో 3.5 దగ్గర కానీ నేను కొంచెం కిందకి డ్రా చేసాం కదా, సో అలా చేసుకున్న తర్వాత మనం ఖర్చుకు అనేది పెట్టుకోవాలన్నమాట. 1 సెంటీమీటర్స్ అనేది వదులుకొని మనం ఖర్చులు అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం నీట్గా షేప్ అయితే చూసుకుంటూ మనం కట్ అయితే చేసుకోవాలి. సో మనకి షేప్ అనేది ఇలా నీట్గా అయితే వస్తుంది. మనం ఇప్పుడు చంక డౌన్ అనేది తీసుకుంటాం. సో మనం ఈ స్కేలప్ అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకున్నాం కదా, దాన్ని మనం మెయిన్ క్లాత్ మీద హాఫ్కి ఖర్చు పెట్టుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టి మనం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట నీట్గా. మనం ఇలా క్యాన్వాస్ మీద పెట్టి స్టిచ్ చేస్తే మనకి షేప్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది, ప్లస్ స్టిఫ్గా కూడా కనిపిస్తుంది అనమాట అవుట్పుట్. సో నేను ఇక్కడ చిన్నది తీసుకున్నాను అనమాట స్కేలప్ అనేది. మీరు ఇంకా కొంచెం వెడల్పు అనేది తీసుకుంటే మీకు స్టిచ్ చేసిన తర్వాత అది కరెక్ట్ సైజులో అనేది ఉంటుంది అనమాట. నేను చిన్నది తీసుకోవడం వల్ల నాకు ఇక్కడ మరీ చిన్నగా వచ్చేది అనమాట షేప్. సో మీరు ఈ మిస్టేక్ అనేది అవాయిడ్ చేయండి. సో మనం ఇప్పుడైతే మనకి ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుని అన్నీ ఇప్పుడు అనేది మనకు అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఫైనల్ హ్యాండ్స్ ఇప్పుడు దీన్నంతా మనం అటాచ్ అయితే చేసుకుందాం. సో చూపిస్తున్నాం కదా ఇలా నేను బ్యాక్ వచ్చేసి వీనెక్ షేప్ అయితే పెట్టాను. సో హ్యాండ్స్కి అనేది లైనింగ్ పార్ట్ అనేది అటాచ్ అయితే చేశాను అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు మనం అటాచ్ అయితే చేసుకుందాం. సో చూపిస్తున్నాం కదా ఇప్పుడు అటాచ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ సైడ్కి అనేది స్టిచ్చెస్ అయితే వేయలేదు. ఒకసారి మొత్తం దీన్ని మనం నీట్గా మెషర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కడికెక్కడికి మనం కుట్టాలి అనేది మనం ఖర్చులు అయితే పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు. సో పెట్టుకున్న తర్వాత మనం ఈ ఫ్రాక్ని స్టిచ్ అయితే చేసేద్దాం ఇప్పుడు. సో స్టిచ్ అయితే ఇక్కడ మొత్తం ఫైనల్గా మొత్తం ఫ్రాక్ అయితే స్టిచ్ అయితే చేశాను. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్. సో వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రెస్ కావాలో మోడల్ అనేది కింద కామెంట్ అయితే చేసేయండి. నేను ఆ విధంగా స్టిచ్ చేసి అప్లోడ్ అయితే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్.